హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ చిన్న వీడియోలో నేను ఒక క్లారిటీ కోసము ఈ వీడియో చేస్తున్నానండి. అదేంటంటే మొన్న లాస్ట్ 2 వీడియోస్లో ఇద్దరు కామెంట్ చేశారండి. ఏమనంటే పువ్వులు మొక్కలకి పువ్వులకు కూడా ప్రాణం ఉంటుందండి, కట్ చేయొద్దు, దయచేసి కట్ చేయొద్దు అని అంటున్నారు. అయితే దేవుడికి మనం బయట కొన్న 10 పూలు పెట్టినా, మన ఇంట్లో పెంచిన ఒక్క పువ్వు పెట్టినా చాలని నేను చాలా పెద్ద వాళ్ళు అంటే చిర్రావూరు గారు, చాగంటి కోటేశ్వరరావు గారు వీళ్ళందరూ చెప్పింది నేను విన్నాను అనమాట. అందుకని నేనేం చేస్తానంటే అన్ని పూలు కూడా కట్ చేయను, తెంపనమాట. కొన్ని మాత్రమే తీసుకొని నాకు ఎంతవరకు అవసరమవుతుందో ఆ రోజు పూజకి, దేవుడు పటాలకు కానీ, నార్మల్గా ఇంట్లో అత్తయ్య మామయ్య ఫోటోల దగ్గర పెట్టడానికి అవసరమైనవి మాత్రమే తీసుకుంటాను. చూడండి, ఇప్పుడు ఇవన్నీ వదిలేస్తాను. నేనైతే గార్డెన్ని పూర్తిగా పూలన్నీ కోసేసి బోడిగా అయితే చేయనండి. చూడండి, ఇవన్నీ వదిలేస్తాను. ఇప్పుడు వీటిల్లో ఒక్కటి, ఇది పెద్దగా ఉంది, కొంచెం దేవుడి దగ్గర పెట్టినా కనిపించేలాగా ఉంది. ఇది గులాబీ మొక్క, ఇది కూడా ఒక్క పువ్వే ఉంది, ఇది కోసేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ వదిలేస్తున్నాను. చూడండి, ఇప్పుడు నేను ఈ వీడియోలో ఇలా చూపించడానికి రీజన్ నాకు నేనే కన్ఫ్యూజ్ అయ్యేలాగా ఉండిందండి వాళ్ళు పెట్టిన మెసేజ్. అందుకనే మీలో ఇప్పుడు నా వీడియోస్ చూసి నా సబ్స్క్రైబర్స్ని నేను అడుగుతున్నది ఏంటంటే, పువ్వులు కొయ్యొచ్చా లేదా? నేనే మీకు క్వశ్చన్ అడుగుతున్నానండి. ప్లీజ్ కామెంట్ చేయండి. అంటే కొయ్యొచ్చా కొయ్యకూడదా ఇష్టం ఉంటుంది. ఇప్పుడు నాకు చాలా ఇష్టం పూలంటే. అసలు అంతకు ముందైతే పూలు బయటకు కొని అంటే ఎంత స్ప్రేలు కొడుతున్నారో అది నేను లైవ్లో చూశానండి. మా ఫామ్ దగ్గర పువ్వులు రావడానికి కూడా చాలా కెమికల్స్ స్ప్రే చేస్తున్నారు. అలాంటివి పెట్టే బదులు మన ఇంట్లో అంటే నేను ప్రతిరోజు పువ్వులు వీడియో పెట్టడానికి రీజన్ ఏంటంటే, ప్రతిరోజు నేను దేవుడికి పూజ చేసేటప్పుడు పూలు పెడతాం కాబట్టి పూలు కంపల్సరీ కొయ్యాలి. అంటే ఇది కూడా మళ్ళీ కామెంట్ చేస్తారండి, కొయ్యాలా తెంపాలా అనేది కూడా. ఇప్పుడు ఈ మొక్క చూడండి, ఇది క్లైంబింగ్ రోజ్ అనమాట. లాస్ట్ టైం వీటికి కూడా ఫుల్గా ఫ్లవర్స్ ఉంటే అప్పుడు కూడా చెప్పారండి, ప్లీజ్ అలా కొయ్యకండి అని అనేసి. చూడండి, అలా కోసి పువ్వులు తీసేసినాక ప్రూనింగ్ చేశాక చూడండి మళ్ళీ ఫ్రెష్గా చిగుర్లు మొగ్గలతోటి వచ్చిందండి. మనం పెంచుకునేది చిన్న కుండీలో కాబట్టి ప్రతిసారి పువ్వులు తీసేసాక, హార్వెస్ట్లు అయిపోయాక ఒకసారి ప్రూనింగ్ చేస్తే ఇలా మంచిగా మళ్ళీ మొగ్గలు పూలు స్టార్ట్ అవుతాయి. ఇంకా అలా అనుకుంటే ప్రతి మొక్కలోనూ జీవం ఉంటుంది కదండి. మనం ఆకుకూరలు, కూరగాయలు అన్నీ తింటున్నప్పుడు పూలు కూడా కెమికల్ లేనివి దేవుడికి సమర్పించాలని నేను అనుకుంటున్నానండి. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి. ఇంతే అండి, నేను ఈ క్లారిటీ నేను ఇచ్చాననే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.